అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ నేతల మధ్య డైలాగ్ వార్ నడిచింది. కోమటిరెడ్డి బ్రదర్స్ పైన తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామిల్ ఫైర్ అయ్యారు. తనకు తెలియకుండా తన నియోజకవర్గానికి వస్తారా, ప్రోటోకాల్ పాటించరా అంటూ మండిపడ్డారు. తమ జోలికొస్తే రాజకీయ సమాధికి డప్పు కొడతామంటూ కామెంట్ చేశారు. సామేలు కౌంటర్ ఇచ్చారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఆయారాం గయారాంలకు తాను భయపడబోనన్న రాజగోపాల్ రెడ్డి సామేలకు టికెట్ ఇప్పించి గెలిపించినందుకు తుంగతుర్తి ప్రజలకు క్షమాపణ చెప్పారు. మంత్రికి మెటల్ ఖరాబ్ అయింది. మెటల్ ఖరాబ్ అయి ఇక్కడ ఎమ్మెల్యేలు వేయడానికి పోయి ఆయన జ్ఞాపకం పాపం మర్చిపోయిండు. అంటే వీళ్లకు ఎస్సీ నియోజకవర్గం అంటే లెక్కలేదన్నట్టు అహంకారం అన్నట్టు. ఎస్సీ నియోజకవర్గం అంటే అహంకారము. మీ అహంకారపూరితమైన రాజకీయాన్ని సాగు దెబ్బ కొడతామని కూడా హెచ్చరిస్తాను నేను. మా జోలికొస్తే రాజకీయ సమాధికి మీరు దెబ్బలు కొడతాం. మీరంతా మీరు ఉండండి, మా అంతరం మా గౌరవాన్ని మీరు చిన్నతనం చేస్తే అంతకంటే చిన్నతనం చేస్తాం. మొన్న వచ్చా నీ తమ్ముడు మాట్లాడిపోతాడు, ఇవాళ వచ్చా నువ్వు వస్తావు. ఇక్కడ ఎమ్మెల్యే ఉండడం సోయలేదా? ఇవాళ మాదిగవర్గం అంటే మీకు ఇష్టం లేదా? మాదిగ అంటే మీకు బానిసరా? ఎందుకు మమ్మల్ని ఈ రంగం చేస్తా ఉన్నారు? ఈ నియోజకవర్గం మీద మాట్లాడే అధికారులకు ఎవరిచ్చిండు? నాకెక్క లేకుండా నా నియోజకవర్గానికి అడుగు పెట్టద్దు అధికారులకు ఎవరిచ్చారు? ప్రోటోకాల్ లేదా నీకు? నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మనవి చేస్తా ఉన్నాడు. ఇదే తాగుద్దా? మీరు సమాధానం చెప్పాలి. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి నేను అప్పీల్ చేస్తా ఉన్నా. పార్టీ విధానం ఇదేనా? గాంధీ భవన్ మాట్లాడుతూ రాజగోపాల్ రెడ్డి తుంగతుర్తి బాగలేదు, నగరికల్ బాగలేదు, నేను కడుక్కో మునుగోళ్ళ. సామెల్ గారు మర్చిపోయిండేమో. తుంగతుర్తితో ఏం సంబంధం అంటుండో. తుంగతుర్తి టికెట్ ఇప్పించిందే నేను. నీకు నీ గెలుపు కోసం కృషి చేసి నన్ను చూసి నన్ను నమ్ముకున్న కార్యకర్తలు వేల మంది వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టి నిన్ను గెలిపించారు. నిన్న మొన్న వచ్చిన లీడర్లు కాంగ్రెస్ పార్టీలో టికెట్లు తీసుకొని ఎమ్మెల్యేలు ఎంపీలు పదవులు తీసుకొని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఎక్కడ ఇబ్బంది పెట్టినా ఊరుకునే ప్రసక్తే లేదు. ఈ ఆయారాం గయారాంలకు భయపడేది లేదు. నా గురించి మాట్లాడిండు మందుల సామెలు అంటే నాకు ఒకటే సామెత గుర్తొస్తుంది, వినాశకాలే విపరీత బుద్ధి. నాలాంటి వ్యక్తి నీకు టికెట్ ఇచ్చి గెలిపించిన వ్యక్తి గురించి నువ్వు మాట్లాడుతున్నావు అంటే ఇప్పుడు నీ గురించి నేను నీ విజ్ఞతకే వదిలేస్తున్నా. తుంగతుర్తిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ ఒకటే మాట చెప్తున్నా, నా అభిమానులకు నా పిలుపు మేరకు సామెల్ని గెలిపించిన మీరందరికీ కూడా నేను క్షమాపణ చెప్తున్నా. ఒక తప్పుడు వ్యక్తిని తీసుకొచ్చి టికెట్ ఇప్పించినా అని చెప్పి నాకు అర్థమైంది. మీకు క్షమాపణ చెప్తున్నా. ఈ రోజు ఎవరైతే బాధపడుతున్నారో ఆ ఎమ్మెల్యే వల్ల వాళ్ళందరికీ క్షమాపణ చెప్తున్నా.